ఏలూరులో గంజాయి విక్రయాలే లక్ష్యంగా సాగుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కుమ్మరిరేవు ప్రాంతంలో గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేస్తూ ఒక్కొక్కటి 500 రూపాయలకు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. ఈ దాడిలో 5 నిందితులను రెడ్ హ్యాండెడ్ గా అదుపులోనికి తీసుకున్నారు. నిందితుల నుంచి 650 గ్రాముల గంజాయి, నగదుతో పాటు గంజాయి సేవించేందుకు వినియోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో మాదక ద్రవ్యాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మాత్రమే దీనికి ఇస్తారు. సార్ అందరూ కూడా 9th క్లాస్ 10th క్లాస్ లేదు అది ఎలా జరుగుతుందో చూపిస్తాను. అందరూ 10th పెన్ ఉంది కదా అంటే అన్ని పెన్లు వాడు మియా పెన్ ఓన్లీ ఫర్ దిస్ అంటే ఈ దీనికే ఉపయోగిస్తారు. మియా పెన్ మాత్రమే దీనికి ఇస్తారు. మన సిబ్బందితోటి మధ్యవర్తులతో వెళ్లి రైడ్ చేయగా దొడ్డి రామనాగేశ్వరరావు, కర్రి సత్యనారాయణ, గౌతు శేషు, బంగారు దుర్గా ప్రసాద్, చందాని పృథ్వీరాజు ఈ 5 కూడా గంజాయి సేవించే అలవాటుతో పాటు ఈ గంజాయిని కూడా ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళందరూ కూడా నగరంలో ఉన్న చాలా మంది ఈ గంజాయి సేవించే వాళ్ళందరికీ కూడా ఈ సప్లై చేస్తున్నారన్నటువంటి సమాచారం మీద రైడ్ చేస్తే వెళ్ళి చూడగా అక్కడ 2 కేజీలు గంజాయి పట్టుబట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా కూర్చొని ఈ గంజాయి ప్యాకెట్లుగా తయారు చేసి వాళ్ళు ఒక నగరంలో అనేక చోట్ల అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ గంజాయిని ముఖ్యంగా ఈ గౌతు దొడ్డి రామనాగేశ్వరరావు అనే అతను, ఈ కరి సత్యనారాయణ అతను వీళ్ళందరూ కూడా ఇక్కడ లభించడం కష్టంగా ఉందని వీళ్ళే స్వయంగా ఈ ఒరిస్సా ప్రాంతం సూలేరు ఒరిస్సా వైపు వెళ్ళి అక్కడ కొంతమంది గుర్తు తెలియని ఒరిస్సా వ్యక్తుల వద్ద ఈ గంజాయి కొనుగోలు చేసినట్టుగా చెప్తున్నారు. వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ గంజాయి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అందరికీ నగరంలో చెప్తున్నాం, ఎవరైతే గంజాయి సేవించే అలవాటు ఉన్న వాళ్ళు కనుక వాళ్ళు వాలంటరీగా వచ్చి చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది. మేము రీహాబిలిటేషన్ సెంటర్కి మేము తీసుకెళ్లి స్వయంగా వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్లో పెడతాము. వాళ్ళకి డీఅడిక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియపరుస్తున్నాం. మన సిబ్బందితోటి మధ్యవర్తులతో వెళ్లి రైడ్ చేయగా